హాయ్ అండి అందరికీ. చిన్న బేబీ పుట్టాక 6 మంత్స్ నుంచి ఎక్కడికి బయటికి వెళ్ళలేదు. నేను మా ఆయన పెద్ద పాప డిన్నర్కి వెళ్తున్నాము. తనని రెడీ చేయడం చాలా పెద్ద టాస్క్, బట్ ఫాస్ట్గా రెడీ చేయించుకుంది. జుట్టు దూవడం అయితే ఇంకా పెద్ద టాస్క్. ఇంకా ప్యాంట్ ఇచ్చేసుకుంటుంది. చిన్న పాపని అత్తమ్మ దగ్గర ఉంచేస్తాము. ఇంకా బొట్టు కూడా పెట్టించుకుంది. బొట్టుకైతే 2-3 మినిట్స్ టైం తీసుకుంటుంది, బట్ ఫాస్ట్గానే పెట్టించుకుంది. ఈరోజు హ్యాపీగా ఫీల్ అవుతుంది. బయటికి వెళ్తున్నామంటే ఎక్సైటెడ్ అవుతుంది బాగా. ఫ్లయింగ్ కిస్ ఇవ్వమ్మ అంటే ఇచ్చింది. చెప్పులు అయితే తనే వేసుకుంటుంది, బట్ ఈరోజు వెనకాల వేయాల్సి వచ్చింది. వాళ్ళ నాన్నని కమ్ అని పిలుస్తుంది. జనరల్గా అయితే కార్లో వెళ్తాము పిల్లలు ఉన్నప్పుడు. నేను మా హస్బెండ్ అయితే బైక్లోనే వెళ్తాము. దీంట్లోనే బార్బిక్యూ నేషన్ ఉంది. బెంగళూరులో, హైదరాబాద్లో అయితే చాలాసార్లు వెళ్ళాము. కడపలో ఇది 3rd టైము. అక్కడ స్టాఫ్కి హాయ్ చెప్పమంటే మా యోష చెప్పలేదు. ఫస్ట్ టైం ఫిష్ ట్రై చేసాము. ఫిష్ బాగా తినింది. ఫ్రైడ్ ఫిష్ బాగా నచ్చింది తనకి, బాగా తినింది. వెజ్ స్టార్టర్స్లో అయితే పాలక్ పకోడా అండ్ పన్నీర్ ట్రై చేసాము. అది కూడా బాగా నచ్చింది తనకి. కొద్దిసేపు ఆడింది. తర్వాత గులాబ్ జామున్ తీసుకొని వచ్చారు మా ఆయన. అవి టేస్ట్ చేసింది. తనకి గులాబ్ జామున్ కూడా చాలా బాగా నచ్చాయి, చిన్న చిన్న గులాబ్ జామున్. అది కూడా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తినేసింది. ఇంకా దీని గోళ తట్టుకోలేక కొంచెంసేపు ఫోన్ ఇచ్చాం. కొంచెంసేపు ఫోన్ చూసుకొని ఐస్ క్రీమ్ అని గోళ చేస్తుంటే మా ఆయన ఐస్ క్రీమ్ తెచ్చిచ్చారు. ఐస్ క్రీమ్ కూడా చాలా ఇష్టంగా తింటుంది మా యోష. తనకు బాగా నచ్చుతుంది ఐస్ క్రీమ్లో. నేనేదో తిందామని ట్రై చేద్దామని బిర్యానీ అండ్ నూడిల్స్ అట్లా కొన్ని ఏవో పెట్టుకున్నాను. ఇక్కడ బార్బిక్యూ నేషన్లో నాకు ఇప్పటికి 3 టైమ్స్ ట్రై చేశాను. బిర్యానీ మాత్రం ఫ్లాప్, ఎప్పుడూ నచ్చదు ఎందుకో ఏమో మరి. మా ఆయన కూడా ఏదో ట్రై చేశాడు, కానీ తను కూడా సాటిస్ఫై అవ్వలేదు ఫుడ్ విషయంలో. ఇంకా అక్కడ స్టాఫ్ వాళ్ళు బెలూన్స్ ఇచ్చారు. కొంతసేపు ఆడింది దాంతో హ్యాపీగా. ఇదే అండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.